హల్లెలూయా. ఇంకొద్దిగా హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ప్రభు మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించారు తెలుసా? ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నది తెలుసా? తగిన సిద్ధపాటుతో ఉన్నారా? ప్రభు మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి నడిపించాడు అంటే ఆయన సన్నిధికి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. నిన్నటి వాగ్దానం నెల ప్రారంభమైన వాగ్దానం కూడా అది చేసి ఉన్నాడు. ఏంటి అంటే నేను తప్పక నిన్ను ఆశీర్వదిస్తాను చెప్పాడు. బట్ వెన్ యూ బిలీవ్ అండ్ వెన్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ బ్లెస్సింగ్స్ అనేవి మన జీవితాల్లో మనం కూడా పొందుకోగలుగుతాము. మన ద్వారా అనేకులు ఆ బ్లెస్సింగ్స్ ని అనుభవించే వారుగా మనని ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఎప్పుడు చూసినా అదే బాధతోని అదే విచారంతోని దేవుని సన్నిధికి రావడం కాదు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వెన్ యూ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీలో నీకు సరిపడినంత విశ్వాసం ఉంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన నీకు వాగ్దానము చేసి ఉన్నాడు. నువ్వు నమ్మాలా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూసి నమ్మాలి. ఎట్లా నమ్ముతాము? 365 రోజుల్లో 52 ఆదివారాల మందిరానికి వస్తే నమ్మిక వచ్చేస్తున్నాం. స్పెషల్ ప్రేయర్స్ ఉండి స్పెషల్ ప్రేయర్స్కి వెళ్ళిపోతే ఆ బిలీఫ్ అనేది మనకు వచ్చేస్తుందా? రాదు. ఎప్పుడు నువ్వు ఆయన నమ్ముతావంటే ఎప్పుడైతే నువ్వు ఆయనతో వ్యక్తిగత సావాసం కలిగి జీవిస్తావో అప్పుడు నువ్వు ఆయన నమ్మగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి మన సావాసము ప్రభుత్వం ఎట్లా ఉన్నది? ప్రభు ఎట్టి సావాసము మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అని గ్రహింపు కలిగి మనం ఆయన యుద్ధకు వస్తే కనుక దేవుడు తప్పక మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు చూసుకున్నట్లయితే త్రిత్వం అయిపోయింది. దాని తర్వాత ఈరోజు లెంట్ సీజన్లోకి వెళ్ళే ముందు ఆదివారం, రేపు వచ్చే వెనస్డే నుంచి లెంట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. చాలా సంఘాల్లో పాటించరు. ఆంధ్ర సైడ్లో విన్నాను నేను, కొన్ని సంఘాలు పాటిస్తారు అని విన్నాను. ఏదేమైనప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితము బలపరచబడడానికి ప్రభుతోని సంవత్సరం మొత్తంలో కొన్ని రోజులు ఆయనతోని ఏకాంతంగా గడపడానికి, వాక్యంలో ఎదగడానికి, పరిశుధాత్మ బలాన్ని కొనుక్కునేదానికి దేవుడు మనకి మరొక తరుణాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ 40 days ఏంటి అంటే దీస్ ఆర్ వెరీ స్పెషల్ డేస్. ఉపవాస ప్రార్థనలు అని పెట్టుకుంటాం. నేనంటే ఉపవాస పండుగలు అంటాను. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 పూటలు తింటూనే ఉన్నాం. కానీ ఈసారి 3 పూటలు తినే మనము అట్లీస్ట్ ఒక పూట తినేవారిగా, లేకపోతే ఏదన్నా మజ్జిగ కానీ లేకపోతే పండ్లు కానీ ఏమన్నా కొన్ని తిని లిమిటేషన్స్ పెట్టుకొని నీ శరీరాన్ని నువ్వు లొంగ తీసుకొని నిన్ను ప్రభుకు అప్పగించుకుంటే కనుక ప్రభు తప్పక తన పునరుద్ధాన శక్తితో నిన్ను ఆయన నింపుతాం. నేను మొన్న కూడా చెప్పి ఉన్న చర్చ్లో ఏమనంటే ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏవైతే నువ్వు ప్రభుత్వం వ్యక్తిగతంగా గడపగలుగుతావో ఆ 40 days దేవుడు ఎటువంటి శక్తితో నేను నింపుతాడంటే నెక్స్ట్ లెంట్ సీజన్ వచ్చే వరకు దేవుడు ఆ శక్తితో నేను నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి అబ్జర్వ్ చేయండి. చేసేటోళ్ళందరూ వాళ్ళకి పని పాట లేక కాదు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలా. వాళ్ళు ఎట్టి రీతిగా అయితే ప్రభు చేత బలపరచబడుతున్నారో అట్టి రీతిగా బలాన్ని మనము పొందుకునే వారిని మనం ఉన్నాం. కాబట్టి ఈ 40 days 7:30 to 8:45 ఆల్ ద 40 days ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనకి రావాల్సిందిగా వేడుకుంటున్నాము. అట్టి రీతిగానే వాక్యంలో ఎదగాల, వాక్యం చేత బలపరచబడాల, వాక్యం మీద ఆధారపడే జీవితాలు మీరు కలిగి ఉండాలని ఎంతగానో మీకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి 40 days ఎక్కడికి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ఉండండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. ఎందుకంటే 40 days అయినాక దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని
ఆయన చేయాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడికి కావాల్సింది నీ సమర్పణ. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ సమయం నువ్వు దేవుడికి ఇవ్వగలితే ఆయన సమస్తము నీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అదొక్కటి మనం చేయలేము. అన్నిటికీ సమయం ఇస్తాము, దేవునికి సమయం ఇవ్వలేము. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏమి మనము పొందుకోలేకపోతున్నాము. ఆయనతో సావాసంలో ఉంటున్నప్పుడు ఇవన్నీ మనకు నేర్పిస్తాడు అన్నమాట. దేవుడు నేర్పిస్తాడు. దేవుడు నేర్పిస్తేనే మనము నేర్చుకుంటాం. ఓడో చెప్తే మనం నేర్చుకోలేదు. ఎందుకంటే నేనెందుకు తినాలి ఆయన మాట, ఆవిడ మాట నేనెందుకు తినాలంట. నువ్వు ఎప్పుడైతే నీ సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వగలితే ఆయన దగ్గర ఉంటున్న సమస్తము నీకు ఆయన ఇస్తాడు. ఒకటి టైంని పోనీయక ఈ సంవత్సరంలో దేవుడు మరొక అవకాశాన్ని మనకు కలుగు చేసి ఉన్నాడు. దాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుల్లో ఎదిగేవారు ఉన్నాడు. దేవుడు పట్టి కృప మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. వాక్యంలో వెళ్ళే ముందు ఒక పాట వాక్యం అని అనుకోండి. కలిసి ఇందాక వచ్చిన పాటని ఆయన చూడాలని పాటలు పాడు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. తప్పకుండా
పాట అయితే పాడడం కానీ ఎంతమంది అయితే మనలో ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నామో మనకు తెలియదు. సో నీ సిద్ధపాటు ఇదే సిద్ధపాటు. ఆయన చూడడానికి ఒక రోజు రాబోతున్నది, ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. కాబట్టి పాట పాడినంత మాత్రమా ప్రభు చేరుకోగలుగుతామా? చేరుకోగలుగుతాం. పాడుతున్న మనము క్రియలలో పెట్టాలి, దాన్ని క్రియలు ఉండాలి. అంటే నీలో ఆసక్తి కావాలి. ఏమైనా ఆసక్తి కావాలి? ప్రభుని నేను చూడాలి, ప్రభు నాకు కావాలి, ప్రభుతోని నేను ఉండాలి, యుగ యుగాలు ఆయనతోని నేను పరలోక రాజ్యంలో నివసించాలి అనే క్రియ నీలో ఉండాలి. పాట పాడినంత మాత్రాన మనం అయిపో, భక్తి చేసినంత మాత్రాన మనం పో, మందిరానికి వచ్చేసినంత మాత్రమా మనం ఆయనని చేరుకోలేము. కాబట్టి పాటలు పాడుతున్నప్పుడు పాటల యొక్క భావము ఏమి తెలియజేస్తుంది అని ఆ పాట యొక్క భావం యొక్క లోతులు మనము ధ్యానిస్తూ ప్రభు అట్టి రీతిగా నన్ను నడిపించయ్యా అని దేవుడిని అడిగితే నిన్ను నన్ను ఆయనని ఎదుర్కొనే కృపను మనకు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా, ఏ గడి అయినా, ఏ జామునైనా రాబోతున్నా. నీకుంటున్నది, నువ్వు అనుకుంటున్నది సమస్తం నేను విడిచిపెట్టే రోజు ఒకటి దగ్గరగా ఉన్నది. వివాహం చేసుకున్నా కదా, ఇల్లు కట్టుకోవాలి కదా, బిడ్డలు పుట్టినాక ఏ స్కూల్ వేయాలి అని తలంపులన్నిటితో నేను ఉన్నప్పటికీ కూడా అవన్నింటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ సిద్ధపాటు నీకు కావాలి. అటు సిద్ధపాటు ప్రభు నీకు అనుగ్రహించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన కాచి కాపాడుతాడు, మనం నడిపిస్తాడు. కాబట్టి మనం దేనికి అధైర్యపడడానికి వీలు లేదు. ఇట్ ఇస్ గాడ్స్ డ్యూటీ. నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయన నిన్ను కాచి కాపాడే విషయంలో. కానీ ఈ భూమి మీద జీవిస్తున్న నీ డ్యూటీ ఏంటి తెలుసా? నువ్వు ఆయనని ఒకరోజు ఎదుర్కొనే వాడిగా ఉండాలి. సిద్ధపాటు ఉంటేనే ఆయన ఎదుర్కోగలరు. సిద్ధపాటు ఎట్లా వస్తుంది చెప్పండి? సిద్ధపాటు ఎట్లా వస్తుంది? సిద్ధపడితే వస్తుందన్నా అయితే చెప్పద్దున్నా. సిద్ధపాటు ఎప్పుడు వస్తుంది అంటే నీలో దిద్దుబాటు ఉన్నప్పుడు. దిద్దుకో, నీ జీవితాన్ని దిద్దుకో. వాక్యం అనే అర్థంలో నీ జీవితాన్ని చూసుకొని ప్రభా ఎక్కడెక్కడ నేను మార్పులు చెందాలి, అక్కడక్కడ నేను మారబడే కృపను నాకు దయచేయి, నీ సహాయము నాకు దయచేయి, నీ దృష్టికి అంగీకారమైన జీవితంలో నాకు దయచేయి ప్రభా అని మనం ప్రభుని అడిగితే అట్టి రీతిగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, దిద్దుబాటు నాకు దయచేయి అని దేవుడిని నువ్వు అడిగితే దేవుడు నీకు దయచేసేవాడు అయి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితోని అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. అట్టి రీతిగానే శిష్యులతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆవేశము ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అట్టి రీతిగానే వన్ మోర్ గ్రేటెస్ట్ మెరికల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటి తెలుసా? అది ఏంటంటే ఆయన ట్రాన్స్ఫిగరేషన్, ఆయన రూపాంతరము చెందడం. ఆయన మరణించక ముందు శిష్యులు ఏదైతే నమ్మిక ఆయన మీద కలిగి ఉన్నారో అది వాళ్ళు సరైన నమ్మిక కలిగి లేరు అని గుర్తించి శిష్యులను తీసుకొని, యోహానుని, పేతురుని తీసుకొని ఆయన రూపాంతరపు కొండ మీదకి ఆయన వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి ఆయన బయలుపరుస్తాడు ఏంటంటే ఆయన రూపాంతరము చెందడము. ఒక గ్లోరిఫైడ్ బాడీతోని ఆయన రూపాంతరం చెందుతాడు. అక్కడ ఇద్దరిని కలుసుకుంటాడు. ఎవరిద్దరు? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం కొంచెం వెళ్ళామండి. అమ్మా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చదువు. ఆరోగ్యమైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. రూపాంతరం ఒక ఫస్ట్ స్టెప్ ఏంటి మనం తెలుసుకోవాలంటే వాక్యం నుంచి నువ్వు రూపాంతరము చెందాలన్నా, నువ్వు మహిమ కలిగిన శరీరము నువ్వు ధరించుకోవాలన్నా నువ్వు ఒక ఎత్తైన స్థలానికి అంటే ప్రార్థన జీవితంలోనికి వెళ్ళేవాడిగా నువ్వు ఉన్నప్పుడే
అందుకనే యేసుప్రభు వాళ్ళు దినమంతా సువార్త చేసి రాత్రులు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళేటోడు? ఏం కొండ అది? ఉరివ కొండలకి వెళ్ళిపోయాడు అంట. ఎందుకు? ఎవరు ఉన్నారు అక్కడ? ఫ్రెండ్స్ ఉన్నారా? తండ్రి ఉన్నాడు. తండ్రితోనే సావాసంలో ఇంకా బలపరచబడడానికి, తండ్రి యొక్క చిత్తము తెలుసుకునేదానికి, తండ్రి అనుగ్రహించిన శక్తిని పొందుకునేదానికి ఆయన వేకుజామునే ఆయన వెళ్ళిపోయేవాడు ప్రార్థనకి. కాబట్టి ఈ ఎత్తైన స్థలము అనే అనుభవము మన జీవితాల్లో ఎటు రీతిగా వర్తిస్తుంది అంటే నీ ప్రార్థనా జీవితమే. ఆ ప్రార్థన జీవితం నీకుంటే పరిశుద్ధాత్మ శక్తి నీకుంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మని నేను పొందుకోవాలి, ప్రార్థన చేయండి అని ఎంతమంది చెప్తూ ఉంటారు. మేము ప్రార్థన చేస్తే మీకు వస్తే ఇంకా భూమి మీద అందరికీ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినట్టే. నీకంటూ ప్రార్థన జీవితం ఉండాలి. కాబట్టి ఫస్ట్ మెట్టు మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము అధికపరచబడుతుండాలి. ఎదగాలి అంటే, దాన్ని స్థిరపరచబడాలి అంటే యూ హ్యావ్ టు చూస్ అ ప్లేస్ టు ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థన చేసే స్థలం ఒకటి నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆయన వెళ్ళేటోడు, రోజు వెళ్ళేటోడు ప్రార్థన చేయండి. ఒక్కరోజు కాదు. మనకన్నా ఇంట్లో చెప్తుంటారు, బాబు ప్రార్థన మర్చిపోయినా ఈరోజు చెయ్యి అని చెప్తారు. ఆయన అట్లా కాదు. ఆయన ఎట్లా అంటే అదొక డ్యూటీ అయినది. పొద్దున్న లేవగానే ఆయన పనులైనా చేసుకునేటాడు, ఇతరులకి సహాయపడేటాడు, అన్ని పనులు ముగించుకున్నాక ఆయన డ్యూటీకి ఎక్కేటాడు. ఆయన డ్యూటీ ఏంటి? ప్రార్థన. ఆ డ్యూటీ మనకు కూడా మనము అవలంబించుకోవాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్ ప్రేయర్ లైఫ్. ప్రతిదినము దేవునితో గడపాలి. ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కొరకు వేచి చూడాలి. ప్రార్థన చేసుకున్నంత మాత్రాన ఆయన ముఖ దర్శనం కలుగుతుంది మనకి? మన భక్తులు, మన పితరులు పాత నిబంధన కాలం నుంచి చూసినప్పటి నుంచి కూడా మనం ఒకవేళ జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తే కనుక దే వెయిటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన చూడడానికి అది కొన్ని డేస్ పట్టింది, కొన్ని వీక్స్ పట్టింది, కొన్ని మంత్స్ పట్టింది. బట్ దే హ్యాడ్ అండ్ డిజైర్. వాళ్ళలో ఒక ఆసక్తి ఉన్నది. ఏంటి అంటే ఆయన నేను కలవాలి, ఆయన నేను చూడాలి, నేను ఇక్కడ ప్రార్థిస్తున్నాను, ఆయన నా దగ్గరికి రావాలి అని ఆసక్తి వాళ్ళలో ఉన్నది. మనము 20 minutes, హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తే చాలా ఈరోజు ఇది మన ప్రార్థన జీవితం. రీతిగా ఉన్నది. రూపాంతరపు అనుభవంలోనికి దేవుడు తన సంఘాన్ని వాక్యము చేత ఉతిక స్నానం చేస్తూ ఆత్మతోని బలపరుస్తూ ఆ రూపాంతరపు అనుభవంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఒకటి యేసుప్రభు సిలువ వేయబడుతుంటే ఆయన రూపాంతరము చెంది ఉన్నాడు. శిష్యులు చూసి అవక్కైపోయారు. ఏమైపోయింది మా ప్రభుకి? ఇట్లా మెరిసిపోతున్నాడు, ఇంత వెలుగుని మేము చూడలేకపోతున్నాం, కింద పడిపోయినారంట వాళ్ళు. అది ఎందుకు శిష్యులకి తెలియజేసి ఉన్నారు? ఎందుకంటే శిష్యులు యేసుప్రభుతో ఉన్నారు, యేసుప్రభు గొప్ప గొప్ప కార్యాలు చూసి ఉన్నారు, యేసుప్రభుతోనే వాళ్ళు ప్రయాణం కూడా చేస్తున్నారు. కానీ యేసుప్రభు ఎవరు అంటే వాళ్ళ హృదయ అంతరంగాల్ని ఎరిగిన వాడు. ఆ హృదయ అంతరంగాల్ని ఎరిగిన వాడు వీళ్ళకి సరైన కన్నువిప్పు నాతో ఉన్నప్పటికీ వీళ్ళకి లేదు, కానీ నేను వీళ్ళకి ఇంకొక విషయము తెలియజేయాలని ఆయన రూపాంతరం చెందినాడు. ఈ రూపాంతరం ఎందుకు చెంది వాళ్ళకి ఏమి నేర్పించినాడంటే, బిడ్డ రూపాంతరం చెందినాను నేను రూపాంతరం చెందినట్టు మీరు నాకు సాక్షులు. అంత మాత్రమే కాక ఇది నాకు ఇట్లా జరిగినట్లు నేను సిలువైబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచేంత వరకు మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి. అంతే. ఎందుకు శిష్యులకే అది ఏమంటారు దాన్ని, ఆ మిస్టరీని బయలుపరచడు? ఎందుకంటే యేసుప్రభు శిష్యులకు ఒకటి తెలియజేయాలంటున్నాడు. ఏంటి అంటే, ఈ జీవితము మీరు జీవిస్తున్నది శాశ్వతమైనది కాదు, ఇంకొక జీవితం ఉన్నది మీ కొరకు. ఇది ముందుగానే నేను మీకు తెలియజేస్తున్నా. నేను పునరుద్ధారణ అయినాక నేను వాగ్దానం చేసిన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదుకు వస్తాడు, ఆయన మిమ్మల్ని రూపాంతరపు అనుభవంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ జీవిస్తున్న కొద్ది కాలం జీవించిన మనము దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యంను కలిగి, దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఆయనతోనే నడుచుకునే వారమై ఉంటే కనుక ఆయన మధ్యాకర్షణలో వస్తున్నప్పుడు నీ దేహము కూడా రూపాంతరము చెందుతుంది. యువర్ బాడీస్ విల్ బి
గ్లోరిఫైడ్ బాడీస్. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటి గుర్తించాం ఏంటి అంటే ఎప్పుడైనా రాబోతుందో మనకు తెలియదు. ఆయన రాబోతాడు అని మనకు తెలియదు కాబట్టే మనము కనిపెట్టుకొని ఉండాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఆయన వస్తాడు. యజమానుడు ఇంటికి వస్తున్నాడు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక ఇంట్లో ఒక పని గలవాడు ఉన్నాడు. ఆ యజమానుడు ఎక్కడికి వెళ్తున్నాను జాగ్రత్త రా అని చెప్పి పోయిండు. జాగ్రత్తగా ఉండి ఇంట్లో ఇల్లు జాగ్రత్తగా చూసుకోరా అని పోయిండు. యజమానుడు ఇప్పుడే రాడని ఇంటికి తెలుసు. ఇప్పుడు వీడేం చేస్తాడు తెలుసా? యజమానుడు లేడు కనుక ఆయన బయటకు వెళ్ళినాడు కనుక ఇంకా వీడు ఏంటంటే స్వతంత్రం నాదే, ఇల్లు నాదే, సోఫా మీద కాళ్ళు వేస్తాడు, టీవీ రిమోట్ ఆన్ చేస్తాడు, ఏసీ ఆన్ చేస్తాడు, కాళ్ళు ఊపుతా ఉంటాడు, అలా బాగా ఉంటే చిటికేస్తాడు, కాఫీ అంటాడు, అన్ని తెస్తుంటాడు. కానీ రానే వస్తాడు యజమానుడు. మన జీవితాలు కూడా అంతే. ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, తగిన సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు, ఆయన రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడన్న ఆ సోయ కూడా మనకు లేదు. ఆ పనివాడ ఇంట్లో ఎట్లా జీవిస్తున్నాడు, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి. మందిరానికి వచ్చినప్పుడేమో ఏదో భయభక్తులు కలిగినట్టు దేవుడిని ఆరాధించేసి వెళ్ళిపోతున్నాం అంతే. కానీ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక నీ పనుల్లో నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు నువ్వు జీవిస్తున్నావేమో. అలాంటి రీతిగా ఉంటే కనుక రూపాంతరం అనుభవం నీకు లేకపోకూడదు. కాబట్టి ఈ రూపాంతరం అనుభవం ఒకటి ఉన్నది, దేవుడు రాబోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనము నమ్మిక ఉంచిన వారము కనుక నువ్వు ఆయనతోని సరైన సావాసం కలిగి ఉంటే యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా అయితే ఎత్తైన కొండకి వెళ్ళి ప్రార్థన చేసేటట్టు అటువంటి ప్రార్థన అనుభవం నీకుంటే ఆయన వచ్చినప్పుడు మనం రూపాంతరం చెందడం కాదు, కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అటువంటి ప్రత్యక్షతను నువ్వు ఎదురు చూడాలి. ప్రభు నాకు కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి ప్రభు అని ఆసక్తిని కనపరచాలి ప్రభు. ఆయనతో ఎక్కువగా సహవాసం చేస్తుంటే, ఎక్కువగా సమీపంగా ఉంటే, ఆయనకు ఎక్కువగా ప్రేమని మనము ప్రేమించే వారిని మనం ఉండగలిగితే కనుక దేవుడు తన రూపాంతర అనుభవంలోనికి మనని ఆ ఎక్స్పీరియన్స్ లోనికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి క్రైస్తవులందరూ సంఘంలో చేర్చబడ్డవారు ఆ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ కొరకు నువ్వు ప్రయాసపడాలి, ప్రార్థనలో గడపాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఇష్టాలు విడిచిపెట్టాలి. కష్టమైన ప్రార్థన చేయడం మానదు. చాలాసార్లు మన జీవితాల్లో ఏం చేస్తాం, కష్టం రాగానే చెప్పాలి ప్రార్థన చేయడము మానేస్తామో, ప్రార్థనకి రావడము మానేస్తాం. ఇంకా బైబిల్ ఎక్కడ ఉంటుందో దానికి తెలియదు. ఇటు రీతిగా మన జీవితం, అటు రీతిగా మనం ఏమాత్రమో నిర్లక్ష్య స్వభావం మనం కనపరచద్దు. జాగ్రత్త వహించాలి. ప్రభు రాబోతున్నాను. అనుభవంలోనికి వెళ్ళాలంటే నీకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అంటేనే కదా తీసుకుంటారు. ఫ్రెషర్స్ అంటే విలువ ఉండదు, ఎక్స్పీరియన్స్ అంటే విలువ ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్లోనికి ప్రభావం నడిపించు. ఎంతమంది అయితే తీర్మానం చేసుకొని ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ని ఆచరిస్తారో, లేకపోతే పాటిస్తారో, ఉపవాసం ఉండగలుగుతారో నాకు తెలియదు, కానీ బట్ ఈ ప్రేయర్స్ ప్రార్థన పూర్వకంగా ప్రభా అనుభవాలకు నన్ను కూడా నువ్వు నడిపించండి. నిన్ను ప్రేమించేవారు, నీ చేత వాడబడేవారు, నువ్వు ఏర్పరచుకున్న వారు అందరినీ నువ్వు నడిపిస్తున్నావు ప్రభా. అనేక మంది సేవకుల ద్వారా నేను విని ఉన్నా ప్రభా. మరి అనుభవం నాకు కూడా అనుగ్రహించు ప్రభా అని దేవుడిని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పక నీ ఆసక్తి కొద్ది నీకు ఆ అనుభవాల్ని దేవుడిని అనుగ్రహిస్తాడు. కాబట్టి అనుభవం మనము దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారమై ఉండాలి. దాని తర్వాత ఏమంటున్నారు ఒకసారి చదవండి. ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వల్ల తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాడు. అతడు ఇక్కడ మాట్లాడుచుండగా అతడు
ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. వారిని కమ్ముకొనెను. ఇదిగో ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ మేఘములో నుండి పుట్టెను. ఈ శబ్దం ఎవరిదో కాదు, కానీ అది తండ్రి అయిన దేవుడిది. తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి ఒక చక్కటి సాక్ష్యము ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? మేఘంలో నుంచి ఇస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఏ మేఘం నుంచి అయితే నీతో మాట్లాడతాడో అదే మేఘం నుంచి వర్షం కూడా గుమ్మరిస్తాడు. అంటే సమృద్ధితో నిన్ను ఆయన నింపుతాడు. కాబట్టి ఆ మేఘం నుంచి వచ్చిన ఆ శబ్దం ఏంటి అంటే, ఆయన యందు నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన చెప్పిన మాటలు మీరు వినండి. అంటే మనం చేయాల్సిన పని భూమి మీద ఒకటి, ఆయన చెప్పిన మాటలు వినండి. వినను అంటే వినకూడదు, మామూలుగా ఉండదు. అది ఒకటి వినాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన, మందిరానికి వెళ్ళాము, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నాము, చిన్నప్పటి నుంచి అన్ని పాటలు విన్నాము, అన్ని వాక్యాలు విన్నాము, కానీ ఏమి రాలే? విశ్వాసం రాలే. వాక్యం అబద్ధమా? నీ జీవితం అబద్ధమా? నీ జీవితమే అబద్ధపు జీవితంలో బ్రతుకుతున్నాను. వెళుతున్నావు, వింటున్నావు, దాన్ని మెచ్చుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి విని దాన్ని నువ్వు భద్రపరుచుకుంటావో అప్పుడు విశ్వాసము నీకు కలుగుతుంది. అంటే విశ్వాసం మనము ఆయన యుద్ధ నుంచి మనం పొందుకోవాలి. ఆయనతో ఎక్కువ సావాసం చేస్తున్నప్పుడు అటు విశ్వాసం దేవుడు మనకి అనుగ్రహిస్తారని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రూపాంతరపు అనుభవము మనకు కావాలి. ఆల్రెడీ ఈ రూపాంతరపు అనుభవం ప్రాసెస్లో మనం ఉన్నాం. ఈ రూపాంతరపు అనుభవంలో 4 ప్రాసెస్ ఉన్నాయి. ఏంటి అంటే, ఫస్ట్ది మనందరం పొందుకున్నాం బాప్తిజం. బాప్తిజం పొందుకున్నాం, కానీ మనలో ఏం లేదు, మారు మనసు లేదు. యాక్చువల్లీ బాప్తిజం ఎవరికి ఇస్తారంటే, మనసు మార్చుకున్న వారికి మాత్రమే ఇవ్వాలి. బాప్తిజం తీసుకున్నాక మనసు మార్చుకోవడం కాదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావు అప్పుడు ఏదో తీసేసుకున్నావు అనుకుంటా. నన్ను అయితే బలవంతం చేసి ఇచ్చింది బాప్తిజం. నాకైతే అందరూ ఒకటేసారి తీసేసుకోవాలి మీరు. అప్పుడు నా మనసులో ఎట్లాంటి ఆలోచనతో నింపబడేవాడిని అంటే, ఒకటేసారి మునిగాలి, ఒకటేసారి అందరూ కలిసిపోవాలి. ఇట్టనే ఉంది వీళ్ళదే అనుకునేటోడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రభు గురించి తెలుసుకొని ప్రార్థనలో ఎదుగుతూ దేవునితో ఒక సావాసం ఏర్పరచబడినాక నిజమైన మార్మనసు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పశ్చాత్తాప హృదయం ద్వారా ప్రభు అనుగ్రహిస్తూ ఈరోజు ఆ మారుమనసు అనుభవం ఏంటో ఆయన నేర్పించుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మనం బాప్తిజం తీసేసుకున్నాం. బాప్తిజం తీసుకున్న మనము ఆ మార్పు మనలో ఉందా అని మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రూపాంతరము చెందాల్సిందే నువ్వు. నేను చెందితే నువ్వు నాతో రాలేదు. కాబట్టి నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకున్నావు. అదేవిధంగా సెకండ్ మెట్టు వచ్చేసి రూపాంతరంలోనికి చేరేదానికి రెండో మెట్టు ఏంటంటే సిలువ వేయబడ్డం. నిన్ను నువ్వు క్రీస్తుతోనే సిలువ వేయబడాలి. పౌలు అంటాడు కదా చక్కటి మాటలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. కాబట్టి ఈ లోకపరమైన వాటిలన్నిటి కొరకు మనము చనిపోవాలి. యూ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. జీవించుచున్నది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నది. ఈ అనుభవం కూడా నీకు కావాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? పునరుద్ధానం. పునరుద్ధాన శక్తిని పొందుకునే వారిలో ఉన్నారు. ఈ 3 మెట్లను సరైన రీతిలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే కనుక ప్రభు రూపాంతరం అనుభవం నీకు ఇచ్చేస్తుంది. ఒకటి, లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు. ఏదియో మనం తెలియదు, ఏది మనము తీసుకొని వెళ్ళలేము. కాబట్టి ఉంటున్న ఈ కొద్ది కాలంలోనే ప్రభు ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి, మార్పు నాకు కలిగి చేయి ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆ మార్పు నీకు అనుకూలిస్తాడు. రోగులు రాసిన పత్రిక 12:20 అంటాడు కదా. బైబిల్ చెప్తారు ఎందుకండి, చెప్పండి. చదవమ్మా, ఎక్కడ చదువుతున్నాం?
12:20 కాదమ్మా. నన్ను నేను ముందే వాక్యంలో తడబడుతూ చెప్పుకుంటా అంటే మీరు ఏమన్నారు తప్పు. నిన్న కూడా అర్థం చేసేది. నేను ఏదో చెప్తుంటే ఏదో వాక్యం చదివిస్తే నేను దాంట్లో దూరిపోదాం అనుకున్నా. మన ఒకరి ముఖం చూసి ఆగిపోయింది. అట్లా తప్పులు చదవద్దు, సేవకులకి ఇబ్బందులు పెట్టద్దు. క్లియర్గా వినండి, లేదంటే వర్షం మళ్ళీ అడగండి చెప్తాను. 12:2 మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోకము మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏమై ఉన్నదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అగుట వలన రూపాంతరము పొందుడి. నీకు ఇచ్చేశాడు ఆల్రెడీ. ఏమి రూపాంతరము పొందే అర్హత దేవుడికి ఇచ్చున్నాడు. ఈరోజు రూపాంతరమును పొందుకోవాలి అంటే మనసు మారాలి. మనసు అంటే మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది ఒకదాన్ని, అదే కావాలి. అది వచ్చినా రాకపోయినా నాకు అదే కావాలి. అది కాదు క్లియర్గా డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్ బై ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. నీ ఆలోచన విధానము ఈ లోకపరమైనదిగా ఉండద్దు, కానీ నీ ఆలోచన విధానము దేవుని వాక్యానుసారమైనది ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అప్పుడు రూపాంతరపు చెందుతుంది. అదేమంటారు, క్యాటర్పిల్లర్ ఉంటుంది కదా, గొంగళి పురుగు. గొంగళి పురుగుని చూసారు కదా, ఎంతమందికి ఇష్టం, మీద పెట్టుకొని ఆడుకుంటారు. ఒక మాట మీకు తెలుసో లేదా కానీ దేవుడి సృష్టి ధర్మం ఏంటి తెలుసా? మనం దాన్ని చూసి అసహించుకుంటాం కదా, అది మన మీద పడితే మనం చూసి అసహించుకుంటాం. అర్థమైందా? ఎందుకంటే దానికి మారుమనసు ఉంది. అది కోకోశంకర్గా మారిపోతుంది ఒక రోజు. దాన్ని ఉపవాస ప్రార్థనలో పెట్టుకొని కొన్ని వారాలు అయిపోయినాక చక్కగా రంగురంగుల బటర్ఫ్లై ఎగురుతూ ఉంటుంది. ఎక్కడ పువ్వులు ఉన్నాయో అక్కడ ఉంటాయి. వాటిల్లో ఉంటున్న తేనెనంతా ఆహారంలో భుజిస్తూ ఉంటుంది. ఆ క్యాటర్పిల్లర్ని చూసినప్పుడు అనిపించింది నాకు, నిజమే కదా, అది రూపాంతరం చెందుతుంది. అది కానీ మైండ్ మార్చుకుందనుకో తప్పగా రూపాంతరము చెందుతుంది, బటర్ఫ్లైగా అది మారుతుంది. ఒక్కవేళ అది మనసు మార్చుకోక నేను గొంగలి పురుగులే ఉంటాను అంటే అది ఏమవుతుంది? నాలాంటలో నీలాంటలో ఇంట్లోకి వచ్చిందిరా అని చెప్పి ఏం చేస్తాం? మన జీవితాలు కూడా అంతే. రూపాంతరము చెందకపోతే నీకు సావే గతి, మరణమే, నరకమే. గొంగలి పురుగులు వచ్చినాయి కదా, రండి మా ఇంట్లో గొంగలి పురుగులు చూపిస్తాను చెప్పి పిలుస్తాం అవన్నీ. అదే బటర్ఫ్లైస్ ఉంటాయి, మా ఇంట్లో అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి తెలుసా మీకు? రంగురంగులు. రోజు నేను టైం పాస్ చేస్తాను, అక్కడే కూర్చుంటా, నా మీదే వాడతాయి. నువ్వు వాటి మీద వాళ్ళకు అవదచ్చుతావు. అర్థమవుతుందా? కాబట్టి గొంగలి పురుగు దగ్గర నుంచి కూడా దేవుడు కొన్ని విషయాలు మనం నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే రూపాంతరం చెందుతుంది. ఒకప్పుడు అసహించుకున్నది ఈరోజు ప్రేమించబడుతున్నది. మన జీవితాలు కూడా అంతే, అసహ్యకరమైన జీవితాలు జీవిస్తున్నాం. కానీ నువ్వు నీ మనసుని మార్చుకుని రూపాంతరం చెందగలితే దేవుడు నిన్ను ప్రేమించగలుగుతాడు. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతోనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనము దేవుడికి ఒకటి ప్రార్థన చేయాలి. ఏంటి అంటే, లార్డ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు ఈ ప్రభు, ట్రాన్స్ఫార్మ్ మీ స్వరూపంలోనికి మారిపోతాను నాకు తెలిసే ప్రభు అని పట్టుదలతో ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకానికి నువ్వు సిలువ వేయబడితేనే, ఈ లోకం యొక్క మర్యాదలను వర్తించకపోతేనే, నిన్ను నువ్వు వేరుపరచుకుంటేనే, ఆయన కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని ఆ పరిశుద్ధమైన జీవితంలో జీవించినప్పుడే ఈ లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది. కాబట్టి దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు, ఈ జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. ఎవ్వరికి లేని గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చుకున్నాడు. ఏంటంటే రక్షణ భాగ్యం. వాక్యాలు చదువుకుంటా ఉంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన వాడినాను. నేను ప్రేమని ప్రతి ఒక్క వాక్యంలోనైనా మన పట్ల నేను తెలియజేస్తూనే ఉంటున్నాను. కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఈరోజు నాకు కూడా ప్రభా అట్టి అనుభవానికి నడిపించు అని నువ్వు ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యము బై హార్ట్ చేసుకోండి.
ఎప్పుడో ఒక రోజు అడుగుతా బైబిల్ కానీ ఇప్పాలాల్సి నీకు ఉంటుంది. బైబిల్ ఇప్పి చదివే వాళ్ళని ఏమంటుంది తెలుసా? మారు మనసు లేని క్రైస్తవులు. బైబిల్ ఎట్టి రీతిగా కొన్ని వచనాలు ఎట్లుండాలంటే సేవకుడి నోటి నుంచి రాగానే అది మన నోట్లో వాక్యం బయలుదేరాలి. అట్టి రీతిగా వాక్యముతోనే నింపబడాలి. దేవునితో సావాసం ఉన్నప్పుడు అట్టి వాక్యము నీలో స్థిరపరచబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ శిష్యులకి ఆ రూపాంతరపు అనుభవం ఏంటో తెలియజేసి ఉన్నాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడుగా వాక్య స్వరూపిగా ఈరోజు మనకి అనగా సంఘానికి తెలియజేస్తున్నాడు. రూపాంతరపు అనుభవం ఒకటి ఉన్నది, అది మీరు అనుభవించాలి. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. అందులో ఎక్స్పీరియన్స్ అయితే ప్రభువుని ఎదుర్కొనే వాడిగా ఉండగలుగుతాం. అదే రీతిగా మన జీవితాన్ని మనం సరి చూసుకునే వారిగా మనము ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 సమస్తమును తనకు లోపరుచుకొనగలిగిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా కలిగిన దానిగా మార్చును. కాబట్టి మన శరీరంలో మనం ఉంటున్నాము అంటే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ టెంట్. ఇది ఒక గుడారం, మనకి దీనిలో ఉంటున్నాం, మన ఆత్మ దీనిలో నివసిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ శరీరంలో నివసిస్తున్న మనమంట ఆ అనుభవంలోనికి వెళ్ళే వారిలో ఉండాలంట. రూపాంతరము అనుభవం మనకి కావాలి. కాబట్టి ఈ శరీరంలో ఉంటున్న మనము ఎట్లుండాలంటే ప్రభువుని బట్టి మనము దీనులుగా ఉండాలి. దీనత్వము మనకు కావాలి. దీనత్వము దయాలత్వము దేవుని దగ్గర నుంచి మనకి అనుగ్రహింపబడేది. ఈయన మనసు దయచేసి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? అస్సలు చేయము. నాకేం తక్కువ, నేనెందుకు తగ్గించుకోవాలి చెప్పు? నీకెందుకైనా నా గురించి పొగరపోతులు అంటారు వీళ్ళని. మెడ మంచని వారు అని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు వాళ్ళ గురించి. ఇష్టమైన ప్రజలు వాళ్ళు ఎవరో కాదు, ఈ తరంలో మనమే వింటలే. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఈ శరీరంలో ఉంటున్న నువ్వు దీన మనసు కలిగిన వాడై ఉండాలి. తగ్గించుకో, అన్ని విషయాల్లో తగ్గించుకో, ఏం కాదు. దేవుడు నేను ఒకరోజు ఉన్నత స్థాయికి ఆయన హెచ్చిస్తాడు. ఆ తగ్గింపు అనేది నువ్వు ఆయన దగ్గర నుంచి నేర్చుకోకపోయినావు అనుకో, నీ జీవితం బాగుపడదు. కాబట్టి కొద్ది కాలమే ఉంటున్నాం. ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది మనకి. మన బైబిల్లో ఉన్న పితరులలాగా 100 సంవత్సరాలు బతికేటోళ్ళం కాదు మనం. మన దురదృష్టమో లేకపోతే సృష్టి ధర్మమో కానీ పాపంతో పోరాడుతూ మన ఆయుష్ ఏమైపోయింది, తక్కువైపోయింది. బైబిల్ చెప్తుంది 70, అధిక బలం ఉంటే 80. అవి కూడా మన ముఖానికి ఉంటే ఏదో కూడా డౌటే. నిజం చెప్తున్నాను, వాస్తవం. కూర్చొనట్లా ఆలోచిస్తున్నప్పుడు అనిపిస్తుంది, ప్రభా ఎంతమందిని గోడ మీద చూడాల్సి వస్తుంది ప్రభా. ఇక్కడ ఉన్నాళ్ళు రేపు గోడ మీద ఎక్కుతున్నారు అనగా మనిషి లేడో ఫోటో పెట్టింది. అర్థమవుతుందా? కాబట్టి ఉంటున్నా ఈ కొద్ది కాలంలోనే దీన మనసు కలిగిన వారిగా జీవించడం నేర్చుకో. అప్పుడు అనుభవంలో దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము, ఇంకా మనం ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనని చూస్తాము. ఈ చూసేవారు ఎవరంటే చాలు, ఆయనను చూస్తాము అని. ఇప్పుడైతే మీరు చూడలేదు కానీ అప్పుడు మీరు చూస్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తారు. ఈ చూసేవారు ఎవరు? వాక్యాన్ని ధ్యానించిన ప్రకారం జీవించిన వారు మాత్రమే. బాప్తిజం పొందుకుంటే మారుమనసు వాళ్ళు, మారుమనసు పొందుకుంటే లోకానికి సిలువ వేయబడాలి, సిలువ వేయబడ్డాను పునరుద్ధారణ శక్తితో నింపబడాలి, పునరుద్ధారణ శక్తితో నింపబడాను రూపాంతరపు అనుభవంలోనికి నడిపింపబడాలి. కాబట్టి ఈ అనుభవాలు మనకు కావాలి. ఏదో రక్షణ అంటే ఆశామాసి వచ్చేలేదు. ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ప్రాణాన్ని దారపోసాడు నిన్ను రక్షించుకునేదాన్ని. యుగ యుగాలు నువ్వు ఆయనతో ఉండదాన్ని. కానీ నువ్వేమంటే ఆనాడు శిష్యులు కొండ మీద ఎట్లయితే
ఆయన రూపాంతరం చెందడము, మళ్ళీ దాని తర్వాత ప్రవక్తలు ఇద్దరిని చూడడము, వాళ్ళ బుద్ధి ఎట్లా ఉందో తెలుసా? మీకు కూడా ఇల్లు ఇక్కడే కట్టేస్తాం ప్రభావ, ఇక్కడే ఉన్నాడు మాత్రం. మన బుద్ధి కూడా అంతే, ఈ లోకంలోనే పడి ఉండాలనుకుంటాం, కానీ ప్రభు రాజ్యానికి ఒకరోజు వెళ్ళిపోవాలి అని మనలో తగిన సిద్ధపాటు ఉండదు. కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యే గడియ కలుస్తుంది. మనం ఈరోజు దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఆ విశ్వాసము ఆయన ఎందుకు కలిగి మనం జీవిస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, నేను ప్రత్యక్షమైనప్పుడు మీరు నా స్వరూపంలోనికి మీరు మార్చబడతారు. నువ్వు ఆయన స్వరూపంలోనికి నువ్వు మార్చబడాలంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయన వల్లే జీవిస్తేనే. ఆయన వల్లే జీవించగలుగుతాను, జీవించలేదు. కానీ ప్రభు ప్రేమను బట్టి అట్టి అనుభవం దేవుడు మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుడే తన వాక్యంలో తన బిడ్డల్ని తెలియజేస్తున్నాడు, ప్రోత్సాహము కలుగు చేస్తున్నాడు. ఏంటి అంటే, నన్ను మీరు చూసినప్పుడు రూపాంతర అనుభవంలోనికి మీరు చేరుకుంటారు. ఈరోజు పాటలు పాడితే కూడా అన్ని పరలోక సంబంధమైన రిలేటెడ్ మాట్లాడే వాటికి వచ్చారు. నిజమే, ఒకటి ఉన్నది. పౌలు అంటూ ఉంటాడు పత్రికల్లో, ఏమంటాడు సార్, మీ పౌరస్థితి పరలోకం అంటున్నాడు. ఇక్కడ మీరు యాత్రికులు, బాటసార్లు మాత్రమే. ఒకరోజు విడిచిపెట్టాను, సర్వాన్ని విడిచిపెట్టాను. విడిచిపెడుతున్న నువ్వు నిశ్చయత కలిగి ఉన్నవా దేవుని రాజ్యానికి వెళ్తావా? దేవునితో నాటి సావాసం కలిగి జీవిస్తున్నావు? అట్టి రీతిగా సంతోషం వ్యక్తపరుస్తున్నావా? ఒకరోజు నేను వెళ్ళిపోతాను. బైబిల్ ఏం చెప్తుంది సార్ పరలోక రాజ్యం గురించి? అనేక కృతాలు ఉన్నాయని ప్రభు చెప్పింది, అవునా? అవి నేను సిద్ధపరిచి మళ్ళా నేను మీ వద్దకు వస్తానన్నా. వచ్చి మీతో ఉంటా అన్నాడా? నేను ఎక్కడున్న స్థలంలో మీరు కూడా నాతో ఉండాలని నేను తీసుకెళ్తా అన్నా. కాబట్టి ఈ వాక్యాలు చెబుతున్నప్పుడు ఆ గ్రహింపు కలిగి ఉండాలి. ఏంటి అంటే, ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. నా కొరకంటే ఒక గృహము సిద్ధపరచుకోవచ్చు. పెట్టుకున్నాం దేవుని దగ్గర అప్లికేషన్. బెడ్రూమ్లు కావాలంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాం ఊరుల్లో. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మాకు కూడా కావాలని దరఖాస్తు పెట్టుకుంటాం. దేవుని దగ్గర పెట్టినాం ఎక్కడ? దేవుని దగ్గర దరఖాస్తు పెట్టలే. పెట్టేందుకు పోవాలని ఆశిస్తున్నాం. ఎవరు రాకుంటా నేను ఎవరు రాని. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినారని చెప్పి, తాళం వేస్తుందని చెప్పి నేను ఎక్కువ నాదే అని చెప్పి కూర్చొని చదువుకోక ఇంకొక కన్నీళ్ళ కొడుతుంది. అటు రీతిగానే మన జీవితాలు కూడా ఏదో వస్తున్నాము, ఆచార భక్తులము, ఈ సాగరాల్లో వెళ్ళిపోతున్నాము. కానీ సరైన సావాసం ప్రభుత్వం నీకు లేకపోతే కనుక, ఆ ఇంట్రాక్షన్ అనే ప్రభుత్వం నీకు లేకపోతే కనుక నువ్వు ఆయన వల్లే మారలేవు, అరూపాంతరం అనుభవంలోనికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి వాక్యం సిద్ధిస్తుంది దేవుని బిడ్డలు మనకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వల్లే మనము మారిపోతుంది. ట్రాన్స్ఫార్మ్ బాడీస్ దేవుడు మనకి అనుగ్రహిస్తా అని దేవుడు తెలియజేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుంచి 44. మృతుల పునరుద్ధానమును అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షేమనిధిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. ఇక్కడ చూసుకున్నట్లయితే మృతులైన వారికి కూడా ఇదే జరగబోతుంది. అందుకని బైబిల్లో క్లియర్గా చెప్తారు కదా, క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేచిపోతారు, కాదు లేపబడతారు. మనకి లేచిపోయిన అనుభవాలు ఉంటాయి. మందిరం నుంచి లేచి వెళ్ళిపోవాలి, ఫోన్ రాగానే వెళ్ళిపోవాలి. ఇంకొక విషయం, ఎవరస్తులు కాబట్టి చెప్తున్నా, అంటే ఎవరిని నేను క్రిటిసైజ్ చేస్తలేదు. ఒకవేళ నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లు గవర్నమెంట్ పోస్టింగ్ ఎగ్జామ్స్ వెళ్ళినప్పుడు ఈ మందిరంలో కూర్చొని బాత్రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళి వస్తూ ఉంటావా? అడగలో వెళ్ళిస్తారా? భయమతోనే ఎగ్జామ్ ఎట్లా ముగించారా ప్రభావ టెన్షన్తో నువ్వు కూర్చొని ఉంటావు. నాకు మందిరానికి వస్తే దేవుడు అంతా చుక్కన అయిపోయాడు. ఇది ఒక రెస్టింగ్ రూమ్. ఇది అక్కడ సినిమా హాల్లో లాండ్రీస్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్స్లో, కాలు మీద కాలేసుకొని కూర్చొని పోయేటం చూడాలా, అవసరమైనప్పుడు బాత్రూమ్కి వెళ్ళి బయటకు రావు, లోపలికి వెళ్ళి బయటకు రావు. అటు రీతిగానే మనం కూడా దేవుని సన్నిధితో ఉంటున్నాం.
ఇక దేవుని కొరకు కొద్దిగా భయభక్తులు కనపరిచి ఒక క్రమ విధానంలో ఎందుకు నువ్వు నడిపింపబడలేదు? ఎందుకు ప్రార్థన అనగానే నీళ్ళు గుర్తొస్తాయి? ప్రార్థన అనగానే ఎందుకు నీకు మాత్రం పోవాలనిపిస్తుంది? ప్రార్థన చేయనైతే అనిపించదు, ఇవన్నీ చేయాలి. కాబట్టి చిన్న చిన్న విషయాలు మనం సరిదిద్దుకొని దేవుని మాటలు వింటుండగా అది జీవపు మాటలు, జీవం ఇస్తుంది అని మనం గుర్తెరిగి మనము జాగ్రత్త వహించాలి. ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. పునరుద్ధానంలో జీవంలో నేనే అంటున్నాడు. ఒకటి పునరుద్ధానము జీవపు మాటలు మనం వింటున్నాం. ఎంత జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఒక రోజు నువ్వు అవి పొందుకోబోతున్నావు. ఆ వంటి మహిమ కలిగిన దేశంలోనికి నువ్వు చేరబోతున్నావు. కాబట్టి మనం ఎట్లున్నామో, ఎట్లా నడిపింపబడుతున్నామో మనము సరి చూసుకొని జాగ్రత్త వహించే వారిగా మనము ఉందాము అని తెలియజేస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక ఒకసారి ముగించేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుంచి చూడండి. చమత్కారముగా కనిపించిన ప్రభువును అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఎవరు తెలియజేస్తున్నారు? పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే పేతురు ప్రభు రూపాంతరము చెందినప్పుడు కొండ మీద ఉన్నాడా? ఉన్నాడు. ఈజ్ ఐ విట్నెస్. ఆయన అంటున్నాడు, నేను మీకు ఏదో కథలు చెప్పేసి మిమ్మల్ని నమ్మిపిస్తలే బిడ్డ, ఇది వాస్తవం, మేము మా కళ్ళారా మేము చూసి ఉన్నాం. కాబట్టి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణలో అయితే లేచాడు. గాడ్ యాజ్ విట్నెస్. ఆయనకు ఒక సాక్ష్యం ఉంది, సాక్షులు ఉన్నారు ఆయన. నీకు సాక్ష్యం ఉందా? నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతారా? ఫలానా బిడ్డ పరలోక రాజ్యంలో ఉండగలుగుతాడు, అట్టి రీతిగా భయభక్తులతో జీవిస్తాడు. సాక్ష్యం లేని వాళ్ళు. అందుకని భక్తులు చెప్తుంటారు కదా, మనిషికి మరణం ఉన్నది కానీ సాక్ష్యానికి మరణము లేదు, సాక్ష్యానికి చావు లేదు. మరి ఆ జీవపుతో కూడిన సాక్ష్యం నీకు కావాలి. ఆ జీవపుతో కూడిన సాక్ష్యం అనగా ఏంటంటే ప్రభు యొక్క మాటలే. అవి నీ జీవాన్ని ఇస్తాయి. అవి నువ్వు అనుసరించి నడుచుకుంటే అవి నిన్ను గమ్యానికి చేరుస్తాయి. ఈరోజు మనము నిజంగా దేవుని మాటలు వింటున్నాం కానీ ఆ ప్రకారము నడవలేము. మనంతటా మనం నడవలేము. అని ప్రభు నడిపితే ప్రభు మనం నడిపిస్తాడు. అట్టి రీతిగా ప్రభుతో ఒక చక్కటి ఇంటిమసీ కలిగి ఆయనతో ప్రేమలో పడాలి. ఆయన ప్రేమిస్తే సరిపోదు. ఐ లవ్ యూ అని చెప్తే సరిపోదు. ఐ వాంట్ యూ అని చెప్పాలి. అప్పుడు నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి నీతో ఉండగలుగుతాడు, ఇద్దరు కలిసి లవ్లో పడగలుగుతాడు. అర్థమవుతుందా? ఇవన్నీ రాత్రి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను. ఇంతే కదా మన జీవితం. ప్రభా నేను ప్రేమిస్తేదా యేసురాజా అంటే సరిపోదు. నువ్వు ఆయన నిజంగా ప్రేమిస్తున్నావు అని నువ్వు నిరూపించుకోవాలి. అట్టి విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించాలి. అట్టి రీతిగా ప్రభు నీ యొద్దకు వచ్చి, అమ్మో నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడే అని ఆయన గుర్తించాలి. దాని తర్వాత ఆయన నీతో ప్రేమలో పడాలి. ఇద్దరు కలిసి ప్రేమల ముందుకి కొనసాగిపోవాలి. అట్టి రీతిగా నీ సవాసాన్ని ప్రభుత్వం సరి చూసుకో. ఎందుకంటే ఏ నిమిషమో ఏ గడియనో ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం. ఏది శాశ్వతం కాదు. ఇంకా లోకంలో ఆరాటపడద్దు, పక్కనతో పోరాడద్దు. పోరాటాలు ఆరాటాలు మనలో ఉంటే పరలోక రాజ్యానికి మనము చేరలేము. అన్నింటిని విడిచిపెట్టి సాధువుగా మారిపో పర్వతం. నన్ను మన ఎవరు అడిగారు, ఏమని అడిగారంటే, అన్న రక్షణ పొందుకున్నా అని మ్యారేజ్ విషయం వచ్చేటప్పటికి హిందూ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఎన్నో మ్యాచెస్ చూస్తున్నారు, ఎన్నో మ్యాచెస్ వచ్చినాయి అన్న. వాళ్ళకి ఎట్టి రీతిగా చెప్పాలి, ఎట్టి రీతిగా ఏం చేయాలో అర్థమవుతుంది, ప్రార్థన చేయన్నా అని అడిగింది. నేను ఒకటి చెప్పిన గట్టిగా. ఏమని చెప్పిన తెలుసా? నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలే, నువ్వు హిందువులు అయితే చేసుకోవద్దు.
రక్షింపబడిన వాడిని కూడా చేసుకో, కానీ సరైన వాడిని చూసి చేసుకో. ఎవరు చూడట్లేదా చెప్పు, మేమన్నా చూస్తామని చెప్పిన. ఒప్పుకోరన్నా చెప్పు. ఒప్పుకోకపోతే నేను నిజ దేవుడిని తెలుసుకున్నాను, రక్షణ పొందుకున్నాను, ఈ భూమిని విడిచిపెట్టినాక పరలోక రాజ్యము నేను చేరబోతున్నాను, మీకు లేని లక్షణ భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు అని వాళ్ళకి చెప్పు. ఉంటే వింటారు, లేదంటే ఉంటారు, వదిలేసే వాళ్ళని అన్న. మరి మ్యారేజ్ విషయం ఏం చేయమంటావన్నా అన్నది. ఏం చేస్తాం మ్యారేజ్ విషయం? నేను ఒకటే చెప్పిన, ఏమని చెప్పిన సార్, నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు నిన్ను సమర్పించుకోవచ్చు. పెళ్లి చేసుకొని నరకమనుభవించి పోట్లాటల్లో ఆరాటల్లో ఇది చేయాలా అది చేయాలా సాధించాలని చెప్పి వీటిలో బిజీ అయిపోతావు, అక్కడ ఉన్న శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పోగొట్టేస్తుంది. కాబట్టి నువ్వు ఉండిపోయినా పర్వాలేదమ్మా, నీకు ఎట్టి రీతిగానే కానీ దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ చేయకపోయినా నేనైతే నీ గురించి ప్రార్థన చేస్తాను. కాబట్టి లోకంలో ఏది శాశ్వతమ్మా, నువ్వు ఏది చేసినా అది రాదు. కానీ నువ్వు ఉంటున్నావు ఈ భూమి మీద, నువ్వు చేరాల్సింది పరలోక రాజ్యం. అది తప్ప వేరే దిక్కు నీకు లేదు. ఇంకొకటి నరకం ఉన్నది. మాట వినని వారికి, దేవుడిని అనుసరించి ఆయన మార్గాల్లో నడుచుకొని వారికి ఆ నరకము కాసుకొని ఉన్నది. నరకం ఎట్లున్నదంట తెలుసా? చెప్పాలి, ఒక మాట చెప్పండి. అవన్నీ చెప్పొద్దు, నాకు చెప్పొద్దు. బైబిల్ నరకం ఎట్లుంది తెలుసా? నోరు తెలుసుకొని ఉన్నది, ఎవరిని రింగుదామా అని. కాబట్టి ఆ నోటిలో పడకునిపే జాగ్రత్త వహించు, జీవితాన్ని మార్చు, ప్రభుకి సమర్పించుకో. నేటి నుంచి నా ప్రభు కొరకు జీవించడం ప్రారంభించు. చెప్పు ప్రభుకి, ప్రభు నేను ఈ రోజు నుంచి నీ కొరకు జీవిస్తాను. నీకన్నా ఈ లోకంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను, ఎక్కువ దేన్ని ప్రేమించను. ఈ వాక్యం మన వెలుగులను నన్ను నడిపించు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను నీ వద్దకు చేర్చుకో ప్రభు అని నువ్వు ఒక ప్రార్థన పూర్వకంగా నువ్వు ప్రార్థనలో గడపగలిగిన దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాను. కాబట్టి ఇది రూపాంతర అనుభవము. 3 మెట్లు ఏం చెప్పిన? బాప్తిజం అయిపోయింది. ఫస్ట్ మెట్లో వచ్చేసినాం మెట్టెక్కేసినాం, అది అయిపోయింది. మార్పు ఎక్కిన మనం ఈరోజు బాప్తిజం తీసుకున్న మనము మార్పు చెందాలి. రెండోది సిలువ వేయబడాలి. దేనికి? డబ్బులు ఉన్నాయని చెప్పి పక్కన ఉంది కదా ఐఫోన్ ఉందంటే నాకు కూడా ఐఫోన్ కావాలంటే అది రాదు. నాకు ఐఫోన్ వద్దు ప్రభా, ఆండ్రాయిడ్ ఫోన్ చాలు, ఇచ్చిన ఈ ఆండ్రాయిడే చాలు, ఇంకా నాకు వేరే వద్దు ప్రభా. ఉన్న వాటిలో సంతోషంగా సంతృప్తి కలిగి ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నేర్పించు. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చిన, ఎంతోమందికి లేనివన్నీ కూడా సదుపాయాలు దేవుడు మనకు కలిగజేసి, మరి ఉన్న వాటిని బట్టి ప్రభు నీకు అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వు ఆయనలో ఆనందించేవాడు ఉండాలి. కానీ ఇంకా ఎప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రేమ రిక్వెస్ట్ ఇస్తారు, ఇంకా ఇవ్వాలి ఆయన. ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్ నువ్వు ఈ అవసరం ఇస్తామంటే అంతగా చేతి దిగబట్టేస్తాడు దేవుడు. ఒక్కటి కూడా పొందుకోలేదు. మళ్ళీ ఉన్న వాస్తవం ఉన్న ఊడిపోతే నీ దగ్గర నుంచి సిలువ లోకానికి. ఆశలను తప్పుకో. నీ ఫ్రెండ్ వేసుకుని వస్తుంది మంచి డ్రెస్, నీ మనసు ఏం చెప్తుంది? శాలరీ రాగానే నేను కొనుక్కోవాలి, అదొక్కటేనా? నాకు ఒక్కదానికి ఉండాలా? నాకు కూడా కావాలి. ఇద్దరం కలిసి వేసుకోవాలి, ఇద్దరు కలిసి చెప్పాలి, సెల్ఫీ తీసుకోవాలి, ఇద్దరు కలిసి ఒకటేసారి స్టేటస్లో చెప్పుకోవాలి. ఇది ఇట్లాంటి విషయాల్లోనే లోకానికి సిలువ వేయబడకుండా మనము అనుకుంటాం. అందుకనే లోకానికి సిలువ వేయబడదు. ఏదైతే ఇష్టమో దాన్ని చెప్పుకోవడం నేర్చుకుంటాం. అక్క పాట పాడింది కదా, నీకు ఇష్టమైనది కావాలి, బలి అర్పణ దేవుడు కోరలేదు, నిన్ను నువ్వు అర్పించు. నీ హృదయమే ఒక అర్పణగా మారిపోవాలి. నీ జీవితమే దేవుడికి ఒక సమర్పణగా నువ్వు సమర్పించాలి. సిలువ వేయబడ్డం అంటే అంతే. లేదండి రోజు నాన్ వెజ్ తింటాను నేను, నాన్ వెజ్ లేకపోతే సామెత ముక్క లేకపోతే ఎందుకు కదా, ఇది కాకపోతే తోపెట్టోళ్ళు దాన్ని కొట్టి తినిపిస్తాను నాన్న అంటాడు. కానీ నేను కూడా మాంసం ఫ్రీ ఉన్నాయి, నాకు కూడా కావాలి. కానీ ఆత్మీయ ఎదుగుదలని దృష్టించుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతాను నాకు గ్రహింపగలిగినప్పుడు అప్పుడు నేను విడిచిపెట్టేస్తాను. కానీ అప్పుడే మా ఇంట్లో స్టార్ట్ చేస్తాను కుకింగ్. అది కూడా నేనే తేవాలి పోయి.
ఇలా ఇంత ధన్యకరమైన జీవితం అయ్యా అట్టి రీతిగా ఓర్చుకునే సహించే శక్తిని ఓపికను నాకు దయచి కడుపులేమో తిప్పుతూ ఉంటుంది అక్కడేమో వండుతూ ఉంటుంది. ఆడు చిక్కుడుగా కూర చూసి మోసపోయిండు వేసావు అట్టి రీతిగా నన్ను నీకు ప్రభా ఓపిక నుంచి 40 రోజులు ముగించుకోగానే ఇష్ట రోజు తినేస్తాను. సింపుల్ నిజంగా నిన్ను చంపుకో సిలువ వేయబడు నిన్ను ఈ 40 days దాని తర్వాత ఏమన్నాను పునరుద్ధానపు శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి. అప్పుడే దేవుడు నిన్ను మెరుగుపరచగలరు. అమ్మాయిన పరచబడే అనుభవంలోనికి నన్ను నడిపించుకో. ఈ లెట్ సీజన్ నీతో ఎక్కువ సమయం గడుతూ నీలో ఎదిగే కృపను అందించి వాక్యమైన వెలుగుతో నన్ను వెలిగించు. నాలో ఉన్న చీకటిని నువ్వు తొలగించు ప్రభా అని చెప్పి నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఆయన సమర్పించుకుంటే కనుక ఈ లెట్ సీజన్లో ప్రభు నిన్ను బలపరుస్తూ దేవుడు ఎటువంటి కృప మనందరికీ అనుగ్రహించిందని బలపరిచుకుంటారు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన యాగోప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించు ప్రభా. మరొక దినాన్నినైనా మా జీవితంలో మీరు అనుగ్రహించు. అతను నెలలు ప్రభావ మీరు మమ్మల్ని కాశీపడ ఈ 3వ మాసంలోనికినైనా మీరు మమ్మల్ని ప్రవేశింపబట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ నూతన మాసంలో ప్రభా ఇటు రీతిగా నీ పరిశుద్ధ ఆవరణంలో చేరుకొని ప్రభా నీ పరిశుద్ధ నామాన్నినైనా మేము స్థుతించే గొప్ప జీవితాన్ని ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా మీరు భూమి మీద ఉన్నప్పుడు ప్రభా రూపాంతరపు అనుభవం ఏంటోనైనా మీ బిడ్డలకినైనా మీ శిష్యులకి మీకు తెలియజేసి ఉన్నారు ప్రభా. వాళ్ళతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి యొక్క స్వరాన్నినైనా మీరు వినిపించి ఉన్నారు ప్రభా. కుమారుడు ఏమి చెప్తే ఆయన మాట వినుడే అని మీరు చెప్పారు ప్రభా. అటు రీతిగా ప్రభా నీ మాటని వినే బిడ్డలుగానైనా అటు హృదయాలు మాకు అనుగ్రహించండి. మీ వాక్యానికి విరుద్ధంగానైనా ఎక్కడ మేము జీవించక ప్రభా తిరుగుబాటు చేయకుండా ప్రభా నీకు లోబడే వారిగా ప్రభా మీతో ముందుకు నడుచుకొని కృపను ఆత్మకి నిర్ణయించింది. మీ సహాయం లేకుండా మేమేమి చేయగలుగుతాం. విన్న వాక్యాన్ని కట్టలేకుంటున్నారు ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా అది మా జీవితంలో ఫలించే వారిగా ఆ ఫలాలు మేము అనుభవించే వారిగా ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. ఒకసారి బిడ్డలు మీరు దర్శించండి. ఒకసారి బిడ్డలనైనా మీరు వెన్ను తట్టి లేపండి ప్రభా. ఒకసారి బిడ్డలనైనా మీరు బలపరచండి అయ్యా. మీ శక్తితో బిడ్డల మీద నిలుపుమని అడుగుతున్నాను తండ్రి. 6 మనసు లేకుండా నేను ఆరాధిస్తాను అయ్యా. బాప్తిజం తీసుకొని ఇంకా మార్పు చెందక మేము ఉంటున్నామేమో ప్రభా. దయచేసి మీ కుమారుడు కార్చిన రక్తము చేతనైనా అడగండి ప్రభా. వాక్యం చేతనైనా ఋతుకు స్నానం ఎట్టి రీతిగా మేము చేయబడాలో మీరు మనం బోధించండి, నేర్పించండి. అంటే మార్గాలమైన మీరు మమ్మల్ని నడిపించి స్థిరపరచండి. అదేవిధంగా ప్రభా ఈ లోకానికి ఎట్టి రీతిగా సిలువ వేయబడాలో ప్రభా, ఏ విషయాల్లో మేము సిలువ వేయబడాలో ప్రభా మీరు మాకు నేర్పించండి. ఈ లోకానికి సిలువ వేయబడే ప్రభా నీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రభా నీ మార్గాల్లో నడుచుకునే బిడ్డలుగా ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా మీ శక్తిని పొందుకొని కృపను దయచేయండి. పునరుద్ధమైన శక్తితోనైనా మమ్మల్ని మీరు నింపండి ప్రభా. నింపబడిన మేము ప్రభా నీతో గడుపుతూ నీ సహవాసంలోనైనా మేము కాపాడబడుతున్నా అరూపాత్మక అనుభవం యొక్క ఎక్స్పీరియన్స్లోనికైనా మేము మమ్మల్ని నడిపించండి. అవును ప్రభా మహిమల శరీరాలనైనా మేము మన్నిస్తాను. ఈ దేహాన్ని మేము ఒకరోజు పెంచి పెడతామని మేము మాకు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అనేది వాక్యంలో బోధిస్తున్నాం. ఇవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనుభవం కొరకు ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేము వేచి ఉంది ప్రభా మీ సహాయం కోరుకునేలా మేము సహాయాన్ని పొందుకునే వారిని మీ సహాయం అనుగ్రహించండి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. అయినా ఈ మొదటి మాసంలో ప్రభా మీ శరీరాన్ని మీ రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు. కలవలసిన ప్రాణాన్ని అర్పించారు, రక్తాన్ని చిందించారు. శాపగ్రస్తుడుగా ప్రభా మీరు మారాలి ప్రభా. మాతో మా దారిద్రాలందరినైనా మీ మీద తీసుకొని ప్రభా మీ ఐశ్వర్యమంతా మాకు ఇచ్చిన విధానం బట్టి నేను స్తోత్రాలు. నిన్ను బట్టి ఆనందిస్తూ నిన్ను బట్టి సంతోషిస్తూ నీ రాక కొరకునైనా
ఆసక్తితో ఎదురు చూసే జీవితాలు మాకు ప్రతి ఒక్కరికి నేను మీరు ప్రసాదింపజేసి మమ్మల్ని మీ పరిశుద్ధ రాగడికైనా మీరు సిద్ధపరచాలి. నిజమైన మనసు పశ్చాత్తాపం అనుభవంలోనికి నేను మమ్మల్ని నడిపిస్తున్నాము. ఏసే పరిశుద్ధ నామంలో ప్రాంతానికి వైపు వచ్చిన